హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్సటైల్ చిన్ను కిచెన్లో. ఈరోజు నేను మీకోసం రోడ్ సైడ్ టేస్ట్ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ డిష్ నేమ్ వచ్చేసి చికెన్ పకోడీ అండి. నాన్ వెజ్ లవర్స్ కోసం స్పెషల్ డిష్. చూడ్డానికే కాదు, తినడానికి కూడా టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవినింగ్ రొటీన్గా కాకుండా పిల్లల కోసం కొంచెం డిఫరెంట్గా ఇవి స్నాక్స్ లాగా కూడా చేసి పెడితే ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు. బయట నుండి ఆర్డర్ పెట్టాను అని అబద్ధం చెప్పినా కూడా నమ్మేస్తారండి, అంత టేస్టీగా ఉంటాయి. ఇంకా ఎందుకు ఆలస్యం చేయడం, పకోడీ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫుల్ ప్రాసెస్ చూసేద్దాం పదండి. మరి మనకి చికెన్ పకోడీ కోసం క్లీన్గా వాష్ చేసుకున్న 300 గ్రామ్స్ స్కిన్ అండ్ బోన్లెస్ చికెన్ కావాలండి. వితౌట్ స్కిన్ బోన్ ఉంటేనే పకోడీకి బాగుంటుందని గుర్తుంచుకోండి. చికెన్లో 1 స్పూన్ ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక చిన్న స్పూన్తో 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, అదే సేమ్ స్పూన్తో పసుపు, 1 స్పూన్ గరం మసాలా, టేస్ట్కి సరిపడా సాల్ట్, సేమ్ స్పూన్తో కొరియాండర్ పౌడర్, పెద్ద స్పూన్తో 1 స్పూన్ ఆయిల్, స్మాల్ కప్తో కబాబ్ మసాలా అండ్ ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసి మసాలా అంతా చికెన్ పీసెస్కి ఈవెన్గా ఉండేటట్లు ప్రెస్సింగ్ చేస్తూ మీడియం ప్రెషర్తో మసాలాని పీసెస్కి పట్టించేద్దామండి. మసాలా ముక్కలకి బాగా పడితేనే టేస్ట్ బాగుంటుంది అని మర్చిపోవద్దు. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేయడానికి పెట్టేద్దాము. హాఫ్ అన్ అవర్ తర్వాత మందపు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక మ్యారినేట్ అయిన చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసేసుకొని ఫస్ట్ 10 మినిట్స్ లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్స్లో ఫ్రై చేసుకొని నెక్స్ట్ 10 మినిట్స్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము. పర్ఫెక్ట్ చికెన్ పకోడీ రెడీ అయిపోతుంది. ఇంకా మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. ఈ పకోడీ పప్పు, సాంబారు, బిర్యానీ, బగారా, మసాలా రైసెస్ ఐటమ్స్లో పర్ఫెక్ట్ సైడ్ డిష్గా చెప్పుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈరోజు మీకోసం ఒక టిప్. చికెన్ పీసెస్కి ఆయిల్ అండ్ లెమన్ యాడ్ చేస్తే చికెన్ పీసెస్ డీప్ ఫ్రై చేసినప్పుడు సాఫ్ట్గా ఉంటాయి. నా వీడియో అండ్ టిప్ నచ్చిందా? ఓసారి ఈ టిప్స్ని ఫాలో అవుతూ ఈ చికెన్ పకోడీని ట్రై చేసి టేస్ట్ చూసి నాకు టేస్ట్ని ఆలస్యం చేయకుండా కామెంట్స్ రూపంలో షేర్ చేసేయండి మరి.